శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం మహాస్వామి వారికి సంబంధించిన అద్భుత లీలల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక అద్భుతమైన లీలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఎచ్చుకుంటి గణేష్ అయ్యర్ పరమాచార్య స్వామివారికి పరమ భక్తుడు. ఆయన భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధపడేవారనమాట. డాక్టర్లకు చూపిస్తే ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టమని చెప్పి వైద్యులు సూచించారు. చేసేదేమీ లేక గణేష్ అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వారి బాధను స్వామివారితో విన్నవించుకుంటారు. అది విన్న మహాస్వామివారు అతనితో ఆపరేషన్ అవసరం లేదని, తిరుత్తురైపూంది సమీపంలో తిరునెల్లికావల్ అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది అని, ఆ స్టేషన్లో దిగి అక్కడి నుంచి పడమర వైపు 1 కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుందని, ఆ కాలువ ఒడ్డున ఒక చెట్టు ఉంటుందని, దాని పేరు కనక్కలని, ఆ చెట్టు యొక్క ఆ ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే క్యాన్సర్ వ్యాధి నయమవుతుందని చెప్పి మహాస్వామివారు అతనికి సలహా ఇస్తారన్నమాట. పరమాచార్య స్వామివారి సలహా మేరకు ఆ చెట్టు యొక్క ఆకుల కాడలను తినిపిస్తారు తన భార్య చేత గణేష్ అయ్యర్ గారు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే ఆమె కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజుల్లోనే ఆవిడ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలైంది. ఎప్పుడూ మహాస్వామి వారి మీద పరమభక్తితో ఉండే ఆవిడ 80 సంవత్సరాలకు పైగా జీవించారు. అంతేకాకుండా స్వామివారు బృందావన ప్రవేశం చేసే ముందు స్వామివారికి జరిగిన కనకాభిషేకాన్ని కూడా చూశారన్నమాట. మహాస్వామివారు తలుచుకుంటే ఏ వ్యాధి అయినా ఇట్టే చిటికలో మాయమవుతుంది. మనం చేయవలసిందల్లా భక్తితో స్వామివారి పాదాలను ఆశ్రయించడమే. మరిన్ని ఆసక్తికరమైన అంశాలని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.